ప్రతిపక్ష హోదాల అంశంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్కన మహారాష్ట్ర కూడా చేరింది. ఇంకా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పక్కన ఇప్పుడు మహారాష్ట్ర కాంగ్రెస్ కూడా చేరింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో ఆ విషయంలో అసెంబ్లీకి కూడా రావడం లేదు. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అని వైఎస్ జగన్ చెబుతున్నారు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. నిజానికి రాష్ట్రాల సీట్లలో 10% గెలిస్తేనే ప్రతిపక్షం 10% గెలిస్తేనే ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అలా గెలవకపోతే ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండే అవకాశం లేదు. ఈ రగడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవడంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాల్లో 3 పార్టీలకు కూడా ఏ ఒక్కరికి కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి నెలకొంది.